వెల్కమ్ టు ఫర్ ద పీపుల్. ఇవాల్టి డిబేట్ చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది అని నేనైతే అనుకుంటా ఉన్నా. కాకపోతే విషయం ఏంటంటే నాన్తూ వస్తుంది, కానీ దేశమంతా చాలా పెద్ద చర్చ నడుస్తూ ఉంది. ఇన్ఫ్యాక్ట్ నిన్న పవన్ కళ్యాణ్ వారాహి యాత్రలో లేదా వారాహి సభలో అతను మాట్లాడినటువంటి మాటల తర్వాత డెవలప్మెంట్గానే దీన్ని చూడొచ్చు, లేదా కొన్ని రోజుల క్రితం ఆల్రెడీ సుప్రీంకోర్టులో ఉన్నటువంటి కేసుగానే దీన్ని చూడొచ్చు. తిరుమల శ్రీవారి లడ్డు ప్రసాదం తయారీకి కల్తీ నెయ్యి వినియోగించారన్న ఆరోపణల అంశంపై సుప్రీంకోర్టులో శుక్రవారం విచారణ జరిగింది. జస్టిస్ బిఆర్ గవాయ్, జస్టిస్ కేవి విశ్వనాథన్లతో కూడిన ధర్మాసనం దీనిని విచారించింది. 5 సభ్యులతో స్వతంత్ర సిట్ ఏర్పాటు చేయాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. దీనిలో సిబిఐ నుంచి 2, ఏపీ ప్రభుత్వం తరపున 2, FSSAI నుంచి 1 సభ్యులుగా ఉండాలని సూచించింది. కోట్లాది భక్తుల మనోభావాలతో ముడిపడిన ఈ వివాదంపై సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి ఆధ్వర్యంలో ప్రత్యేక విచారణ జరిపించాలని కూడా కోరారు. మాజీ ఎంపీ సుబ్రహ్మణ్య స్వామి, వైవి సుబ్బారెడ్డి, ఓటీవీ ఎడిటర్ విక్రమ్ సంపత్ అనే భక్తుడు పిల్ దాఖలు చేశారు. దీనిపై సోమవారం విచారణ చేపట్టిన ధర్మాసనం ఏపీ సర్కార్ ఏర్పాటు చేసిన సిట్ కొనసాగించాలా లేదా ప్రత్యేక స్వతంత్ర దర్యాప్తు సంస్థను ఏర్పాటు చేయాలా అన్న అంశంపై కేంద్రం తరఫున అభిప్రాయం చెప్పాలని సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతాకు సూచించారు. రైట్గా దీని తర్వాత విచారణ శుక్రవారానికి వాయిదా పడింది. ఆ తర్వాత జరిగినటువంటి అంశాలు చాలా ఉన్నాయి. రైట్. సో ఇక దీని తర్వాత మనం చూసుకుంటే ఈరోజు మనతో పాటు మన ఈ ఫర్ ద పీపుల్ డిబేట్లో తిరుమల లడ్డు అంశానికి సంబంధించి సుప్రీంకోర్టు చెప్పినటువంటి విషయాలకు సంబంధించి కావచ్చు, లేదా స్వతంత్ర సిట్ ఏర్పాటు చేయాలా అనే అంశంపై కావచ్చు మనతో పాటు జాయిన్ అవుతున్నటువంటి వాళ్ళు ఫస్ట్గా టీడీపీ నుంచి బాలగురుస్వామి గారు జాయిన్ అవుతూ ఉన్నారు. గురుస్వామి గారు, గుడ్ ఈవినింగ్, వెల్కమ్ టు ద ప్యానల్. గురుస్వామి గారు, గుడ్ ఈవినింగ్. ఐ హోప్ మీకు నా వాయిస్ వినిపిస్తుంది అనుకుంటా, మీరు మైక్ మ్యూట్ చేశారేమో. వెరీ గుడ్ ఈవినింగ్ అభిలాష్ గారు. రైట్. ఎలా చూస్తున్నారు? నమస్కారాలు తెలియజేస్తున్నాను. నమస్కారం అండి, వెరీ గుడ్ ఈవినింగ్. ఏ విధంగా చూస్తూ ఉన్నారు సుప్రీంకోర్టు చేసినటువంటి కామెంట్స్ కావచ్చు, లేదు అంటే సపరేట్ స్వతంత్ర ప్రతిపత్తి కలిగినటువంటి ఒక సిట్ని ఏర్పాటు చేయమన్నటువంటి స్టేట్మెంట్ని కావచ్చు. ఇన్ఫ్యాక్ట్ చంద్రబాబు గారు, జగన్మోహన్ రెడ్డి గారు ఇద్దరు యాక్సెప్ట్ కూడా చేసి ఆహ్వానించారు దీన్ని. అభిలాష్ గారు, ఖచ్చితంగా ఎవరైనా ఆహ్వానించాల్సిందే. ఎందుకనంటే ఈరోజు కోట్లాది మంది భక్తులు మనోభావాలు దెబ్బతిన్నాయి కాబట్టి ఖచ్చితంగా జనాల మనోభావాలకి తగ్గట్టుగా నడుచుకోవాల్సిందే ఏ ప్రభుత్వం అయినా కూడా. అది ఏ ప్రభుత్వం అయినా కూడా అతిశయోక్తి కాదు. దాన్ని పాటించకుండా ముందుకు పోవాలంటే అది కుదరని పని. ఎవరైనా సరే దానికి అనుగుణంగా నడవాల్సిందే. అయితే ఎందుకనంటే సిట్టు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వెంటనే వేయడం జరిగింది. ఎందుకంటే మనం ఇక్కడ నుంచి సిబిఐ కోరి వాళ్ళు వేసి వచ్చే టైం కూడా కొంత టైం జరుగుతుంది కాబట్టి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి సిట్ వేసే రైట్స్ ఉన్నాయి కాబట్టి స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ను ఒకటి వేయడం జరిగింది. దానికి అర్థం అదే. ఎందుకనంటే లడ్డులో ఎక్కడ కల్తీ జరిగింది, ఏం జరిగింది అనేది తెలుసుకోవాల్సిన అంశం అది. నేషనల్ డైరీ డెవలప్మెంట్ బోర్డుకి పంపిస్తే దాంట్లో కల్తీ జరిగిందని రిపోర్ట్ వచ్చింది కాబట్టి దీని మీద ఎంక్వైరీ చేయడానికి వేసిన టీమే సిట్. అయితే వీళ్ళు ఏంటంటే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సిట్ వేసింది, ఇక్కడేదో జరిగిపోతుంది, కావాలని చేశారని చెప్పేసి ఇల్లు బీకి పందిరేసినట్టు వీళ్ళు మాట్లాడుతూ ఉన్నారు. ఎందుకనంటే తను దొంగ అయితే పొరుగును నమ్మదు అభిలాష్ గారు, బాగా గుర్తుపెట్టుకోండి. తను దొంగ అయితే పొరుగుని నమ్మదు. వీళ్ళ ఆలోచనలు, వీళ్ళ మాటలు, వీళ్ళ మాట తీరు, వీళ్ళ వ్యవహార శైలి, వీళ్ళు చేసినవి అన్ని కూడా చూస్తే మనం తప్పులు చేశాం కాబట్టి ఎదుటోళ్ళు కూడా అలానే చేస్తారు. మనం ఎక్కడెక్కడ ఏమేమి అన్ని మసిబూసి మారేడుగా చేసి మాట్లాడామో వీళ్ళు కూడా అలానే చేస్తారని చెప్పేసి వీళ్ళు మాట్లాడుతూ ఉన్నారు. అందువల్ల ఎందుకనంటే ఖచ్చితంగా 100% 100% అనేది తేల్చాల్సిన విషయం. ఇది సిట్ ద్వారా తేలుస్తారా, సిబిఐ ద్వారా తేలుస్తారా, లేదనుకుంటే స్పెషల్ డిపార్ట్మెంట్ ను ఒకటేసి స్వతంత్ర ప్రతిపత్తి కలిగిన టీం తోటి మళ్ళా అయినా సరే దీన్ని ఎంక్వైరీ చేసి తేలుస్తారా అనేది పక్కన పెడితే ఏ టీంతో అయినా సరే జరిగిన విషయాన్ని తేల్చాల్సిందే. ఎక్కడ తప్పు జరిగింది, ఎందుకు జరిగింది, ఎలా జరిగింది, దీని వెనక ఎవరెవరు ఉన్నారు, ఎవరి హస్తాలు ఉన్నాయి, వీళ్ళు కావాలని చేశారా, లేదనుకుంటే వీళ్ళ వెనక ఎవరన్నా ఉండి ప్రలోభ పెట్టి ఈ విధంగా చేయించారా అని చెప్పి కూడా దీన్ని తేల్చాల్సిన అవసరం ఉంది.
దీని వెనక ఎంత పెద్ద వ్యక్తులు ఉన్నా సరే, ఎవరున్నా సరే, వాళ్ళందరినీ కూడా ఖచ్చితంగా ఇది తేలిన తర్వాత వీళ్ళకైతే మాత్రం అల్ ఖైదా ఉగ్రవాదులకి ఏ శిక్ష అయితే వేస్తారో అలాంటి ఉరి శిక్షను వీళ్ళకి వెంటనే అమలు చేయాల్సిన అవసరం ఉందని చెప్పి నేను ఈ డిబేట్ ద్వారా నేను తెలియజేస్తా ఉన్నాను. రైట్. అయితే ఇప్పుడు మనతో పాటు మన ఈ డిబేట్లో జాయిన్ అయినటువంటి మిగిలిన ఇద్దరు సభ్యుల్ని కూడా ఆహ్వానిద్దాం. పాదయాత్ర వెంకటేశ్వర రెడ్డి గారు వైఎస్ఆర్సీపీ నుంచి జాయిన్ అవుతా ఉన్నారు. అలాగే ఆయనతో పాటు కృష్ణాంజనేయులు గారు అనలిస్ట్ కూడా జాయిన్ అవుతా ఉన్నారు. సో వెల్కమ్ టు ద డిబేట్ ఇద్దరికి కూడా. రైట్. ఇంకా వెంకటేశ్వర రెడ్డి గారు, మీరు ఎలా చూస్తూ ఉన్నారు ఇవాళ సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి ఈ గైడ్ లైన్స్ని? 5 సభ్యులతో కూడిన స్వతంత్ర సిట్ ఏర్పాటు చేయాలని సుప్రీంకోర్టు చెప్పింది కదా. జగన్మోహన్ రెడ్డి గారు కూడా యాక్సెప్టెన్స్ ఇచ్చారు, ఆయన కూడా వెల్కమ్ చెప్పారు, దీనికి ఆయన కూడా యాక్సెప్ట్ చేశారు. ఎలా చూస్తుంది వైఎస్ఆర్సీపీ పార్టీ? ముందుగా బీఆర్కే న్యూస్ వారికి, బీఆర్కే న్యూస్ వీక్షకులకు, ప్యానెల్లో ఉన్న పెద్దలకి, మీకు, రాష్ట్ర ప్రజలకు శుభ సాయంత్రం. ఓం నమో వెంకటేశాయ. దైవం మానవ రూపేణ అని అసలు ఒక ప్రత్యేక దర్యాప్తు సంస్థని వేయమని మా పార్టీ సుప్రీంకోర్టులో పిటిషన్ వైవి సుబ్బారెడ్డి గారి ద్వారా వేశాం. అదే సుబ్రహ్మణ్య స్వామి గారు కూడా పిటిషన్ వేశారు. ఆ పిటిషన్ల విచారణ ద్వారానే ఇది జరిగింది. ఇది సుప్రీంకోర్టు నిర్ణయము. దానికి ముందుగానే సుప్రీంకోర్టు ఏమేమి చెప్పింది, 30వ తారీఖు ఏం చెప్పింది, 3వ తారీఖు వాయిదా ఇచ్చిన తర్వాత ఈ రోజు ఏం చెప్పింది అనేది ఈ దేశ ప్రజలందరూ చూశారు. ఇందులో మా అభిప్రాయం ఏంటి అంటే క్లియర్ గా దైవం మానవ రూపేణ భగవంతుడు సుప్రీంకోర్టు ద్వారా తన యొక్క నిర్ణయాన్ని ప్రకటించారు. ఈ నిర్ణయం ఎలా ఉంది అంటే, మన చంద్రబాబు నాయుడు గారి గురించి ఒకసారి మనం బ్రీఫ్ గా కొన్ని చెప్పాలి. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు రాజకీయ పార్టీలను మోసం చేశారు, రాజకీయ నాయకులను మోసం చేశారు, అక్కడ మహిళలను మోసం చేశారు, యువతను మోసం చేశారు, రైతులను మోసం చేశారు, వివిధ రంగాల ప్రజలను మోసం చేశారు, అట్లనే పసిపిల్లలు కూడా మోసం చేశారు. ఇక ఎనలిస్టుల్ని, మేధావుల్ని, సామాజిక మాధ్యమాలని అందరినీ ఆడకుండా ఆడి అందరినీ మోసం చేసి చివరికి వెంకన్న స్వామి ఆ కలియుగ దైవం వెంకట స్వామి మీద కూడా అబద్ధాలు మొదలెట్టారు. అప్పుడు దేవుడు, ఒరే నాయన, ఇది ఇంకా చివరికి అటు తిరిగి ఇటు తిరిగి మామూలుగా ఉంటే నా మీదకే వచ్చిందని చెప్పేసి ఆ వెంకటేశ్వర స్వామి ఒక్కసారి కన్ను తెరిచి సుప్రీంకోర్టు ద్వారా మొదలు పెడితే మలాటు పెట్టి కొడితే బొక్కబాళ్ళబడి ముక్కు ముఖం మొత్తం పగిలి బేరం అన్నట్టుగా ఇప్పుడు సరే నేను ఒప్పుకుంటున్నాను, ఇంక మేమేం మాట్లాడాం, సిట్ కాదు కేంద్ర దర్యాప్తు సంస్థకు మేము ఒప్పుకుంటూ చెప్పేసి ఇప్పుడు ఒక దీనికి వచ్చారు. ఇంకొక విషయం నేను చెప్పదలుచుకుంది ఏంటంటే, మీ ద్వారా ఆధారాలు లేకుండా, ఎటువంటి ఆధారాలు లేకుండా, సుప్రీంకోర్టు కూడా చెప్పింది ఈ విషయం, ఎటువంటి ఆధారాలు లేకుండా ఆ కలియుగ దైవం వెంకటేశ్వర స్వామిని గాని, ఆ లడ్డూ ప్రసాదం యొక్క దీన్ని గాని, అట్లా ప్రతిష్టని గాని, అట్లనే హిందూ ధర్మాన్ని గాని, హిందువుల మనోభావాలను గాని అపచారం జరిగింది అని కించపరిచే విధంగా మాట్లాడితే ఎవరైనా సరే, వారు ఎంతటి వారైనా సరే ఒక హిందువుగా, ఒక ఆధ్యాత్మికాన్ని నేను ఇది ఆస్వాదించి విశ్వసించే వ్యక్తిగా నేను క్లియర్ గా చెప్తున్నా, ఇక ఎక్కడ ఎవరు అబద్ధాలు ఆడితే సహించరు, మక్కెలు ఎరగొడతారు. సాక్ష్యాధారాలు లేకుండా అభూత కల్పనలతోటి అబద్ధాలు ఆడితే, సుప్రీంకోర్టు సాక్ష్యాలు అడిగితే ఇవ్వలేకపోయింది. మీరు గమనించారు, లడ్డూ ప్రసాదంలో నెయ్యి కలిసిందా, కలవలేదని ఈవో చెప్పారు. మరి ప్రసాదం కల్తీ జరిగిందని మీరు ఎలా చెప్తారు? మరి లడ్డూని మీరు మాట్లాడండి వెంకటేశ్వర రెడ్డి గారు, మీరు మాట్లాడండి. హలో వెంకటేశ్వర రెడ్డి గారు మీరు మాట్లాడండి. హలో వెంకటేశ్వర రెడ్డి గారు మీరు మాట్లాడండి. ఇప్పుడు లడ్డూని శాంపిల్ కి పంపించకుండా కల్తీ జరిగిందని మీరు ఎలా చెప్తారు? ఎక్కడ ఏ టెస్టులు, ఎన్డీడీబీ రిపోర్టు కూడా మీరు గమనించారో లేదో,
ఆ రిపోర్ట్ ఉన్న స్లిప్ లో ఉన్న విషయం ఏంటంటే, ఇది నా దగ్గరికి తెచ్చిన శాంపిల్ ని, టీటీ వారు నా దగ్గరకు తెచ్చిన శాంపిల్ ని మాత్రమే నేను పరీక్ష చేశాను. దీనికి మిగతా విషయాలకి మాకు ఎటువంటి బాధ్యత లేదని చెప్పేసి వాళ్ళు స్టేట్మెంట్ ఇచ్చారు. ఇంకొకటి ఏంటంటే, ఆ బ్యాచ్ నంబర్లు కూడా తేడాలు ఉన్నాయి. ఒక్కొక్క బ్యాచ్ నంబర్ ఒక్కొక్క విధంగా ఉంది. ఇక వీటన్నిటిని పరిగణలోకి తీసుకొని సుప్రీంకోర్టు మీ దగ్గర ఏమి ఆధారాలు ఉన్నాయి కల్తీ జరిగింది అనడానికి అంటే, చంద్రబాబు నాయుడు గారు బేరం అన్నారు సుప్రీంకోర్టులో. ఆయన తరపు లాయరు ప్రభుత్వం తరపు లాయర్ బేరం అన్నారు. ఈ కూటమి ప్రభుత్వం అబద్ధాలు ఆడి ఆడి చివరికి వెంకటేశ్వర స్వామి మీదకి వచ్చింది. ఆ కలియుగ దైవం వెంకటేశ్వర స్వామి చూశారు. మేము ముందే చెప్తున్నాం, వద్దయ్యా ఆ వెంకటేశ్వర స్వామి జోలి పోవద్దు. ఆయన మామూలు పవర్ కాదు. ఆయన వినడు అంటే, కళ్ళు తెరిచాడంటే మీరు అయిపోతారని చెప్తే వినకుండా పదే ఆయన మీద అబద్ధాలు ఆడి ఆయన అరెస్ట్కు గురి చేయాలని చూశారు. రైట్ వెంకటేశ్వర రెడ్డి గారు, వెంకటేశ్వర రెడ్డి గారు, వెంకటేశ్వర రెడ్డి గారు, నేను మళ్ళీ మీ దగ్గరికి వస్తా. ఇప్పుడు నేను అనేది ఏంటంటే, ఇప్పటికైనా దేవుడి ప్రతిష్ట గురించి అక్కడ కల్తీ జరిగిందని, ఆ ప్రసాదంలో ఏదో జరిగిందని అబద్ధాలు ఆడి ఆయన ప్రతిష్టని, ఆయన ఆ లడ్డూ ప్రసాదం యొక్క ప్రతిష్టని దిగజార్చాలని కనుక ఎవరైనా చూస్తే మాడు పగులుద్ది అని చెప్తున్నాను. రైట్ వెంకటేశ్వర రెడ్డి గారు, మీ మాట విన్నాను కదా, నేను మళ్ళీ మీ వద్దకు వస్తాను. ఒక మారు కృష్ణాంజనేయులు గారి మాటలు కూడా విందాం. కృష్ణాంజనేయులు గారు, ఇవాళ సుప్రీంకోర్టు నుంచి వచ్చినటువంటి గైడ్ లైన్స్ ని మనం ఎలా చూడొచ్చు అంటారు? నమస్తే అండి, ప్యానల్ మెంబర్స్ అందరికీ నమస్కారం. నమస్కారం అండి. సుప్రీంకోర్టు ఇచ్చింది గైడ్ లైన్స్ కాదు, సుప్రీంకోర్టు ఇచ్చినటువంటిది తీర్పు. సుప్రీంకోర్టు చాలా స్పష్టమైనటువంటి తీర్పు ఇచ్చింది. తిరుమల తిరుపతి లడ్డూ ప్రసాదంలో కల్తీ నెయ్యి వాడారు అనేటువంటి ఆరోపణల నేపథ్యంలో, ఇది రాజకీయ వివాదంగా మారిన నేపథ్యంలో వైవి సుబ్బారెడ్డితో పాటు అదేవిధంగా సుబ్రహ్మణ్య స్వామి ఇలా 5గురు సుప్రీంకోర్టులో పిటిషన్ వేసి దీంట్లో నిజాలను నిగ్గు తేల్చండి అని వాళ్ళు పిటిషన్ వేసిన నేపథ్యంలో సుప్రీంకోర్టు ఈ కేసు విచారించి స్వతంత్రమైనటువంటి దర్యాప్తుకి సుప్రీంకోర్టు ఆదేశించింది. అది కూడా సిబిఐ డైరెక్టర్ నేతృత్వంలో, సిబిఐ నుంచి 2, అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి సిట్ నుంచి 2, అదేవిధంగా నేషనల్ లెవెల్లో ఉండేటువంటి ఫుడ్ కంట్రోల్కి సంబంధించినటువంటి వాళ్ళ ఎక్స్పర్ట్స్ నుంచి ఒకడు. ఈ 5గురు కలిపి దర్యాప్తు జరిపి దీని నిజాలను నిగ్గు తేల్చమనేటువంటిది ఇచ్చినటువంటి ఆదేశం. ఈ తీర్పులో చాలా స్పష్టంగా పేర్కొన్నటువంటి అంశం ఏమిటి అని అంటే, ఆల్రెడీ సిట్టు దర్యాప్తు జరుపుతుంది ఆంధ్రప్రదేశ్లో. ఆ సిట్టు జరుపుతున్నటువంటి దర్యాప్తు మీద కానీ, ఆ సిట్టు అధికారుల యొక్క క్రెడిబిలిటీ విషయంలో మాకేమీ అపనమ్మకం లేదు అనేటువంటి విషయం కూడా సుప్రీంకోర్టు చెప్పింది. అట్లాంటి సిట్టు మీద మాకు అపనమ్మకం లేక కొత్త దర్యాప్తుని మేము వేయటం లేదు. వాళ్ళకు కూడా క్రెడిబిలిటీ ఉంది, వాళ్ళ ఆఫీసర్స్ క్రెడిబిలిటీ విషయంలో మేమేమి ప్రశ్నించటం లేదు అనేటువంటి విషయాన్ని కూడా చెప్పి. అయితే ఈ కేసు దర్యాప్తు సందర్భంగా సొలిసిటర్ జనరల్ని సుప్రీంకోర్టు న్యాయమూర్తులు అడిగినటువంటి సందర్భంలో సిట్టుకు సంబంధించినటువంటి దర్యాప్తు విషయంలో సిట్టు దర్యాప్తు బాగానే ఉంది, మాకు నమ్మకం కూడా ఉంది కేంద్ర ప్రభుత్వానికని సొలిసిటర్ జనరల్ చెప్పారు సుప్రీంకోర్టు. ఆయన ఇంకొక మాట కూడా చెప్పారు సుప్రీంకోర్టు. ఏం చెప్పారు అని అంటే, ఈ సిట్టు దర్యాప్తు మీద సిబిఐ అధికారి పర్యవేక్షణ కూడా ఉంటే మంచిదేమో అనేటువంటి విషయాన్ని చెప్పారు. అందుకని సుప్రీంకోర్టు ఏం చెప్పింది అని అంటే, మాకు ఆంధ్రప్రదేశ్ చేసినటువంటి సిట్టు అధికారుల మీద సిట్ మీద నమ్మకం ఉన్నప్పటికీ కూడా, వాళ్ళ క్రెడిబిలిటీ మీద నమ్మకం ఉన్నప్పటికీ కూడా, ఇది ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి 100 కోట్ల మంది భక్తులకు సంబంధించినటువంటి మనోభావాలకు సంబంధించినటువంటి అంశం కాబట్టి ఆంధ్రప్రదేశ్లో ఉండేటువంటి సిట్ అధికారులు 2, అదేవిధంగా సిబిఐకి సంబంధించినటువంటి వాళ్ళు, అదేవిధంగా ఒక ఎక్స్పర్ట్ ఉండాలి. అందుకనే ఈ స్వతంత్ర దర్యాప్తు సంస్థనే మేము ఏర్పాటు చేస్తున్నాం. సిబిఐ డైరెక్టర్ ఆధ్వర్యంలో ఈ దర్యాప్తు జరుగుతుంది అనేటువంటి విషయాన్ని తీర్పులో పేర్కొన్నాం. రెండో అంశాన్ని ఏం చెప్పారు అని అంటే, ఈ లడ్డూ ప్రసాదానికి సంబంధించినటువంటి ఈ వివాదాన్ని రాజకీయ డ్రామాలకు వాడుకోవద్దు అని కూడా చెప్పారండి ఈ తీర్పు. డ్రామాలు అనేటువంటి పదాన్ని కూడా ఈ తీర్పులో వాడారు. మీరు రాజకీయ డ్రామాలకు వాడుకోవద్దు, మీ రాజకీయ డ్రామాలకి సుప్రీంకోర్టు సంబంధించినటువంటి కేసును కూడా మీరు దీన్ని ఒక వేదిక కూడా చేసుకోవద్దు అని చెప్పి.
ఇది ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి కోట్లాది మంది భక్తుల మనోభావాలకు సంబంధించినటువంటి అంశం కాబట్టి ఒకవేళ అపచారం జరిగితే దానికి సంబంధించినటువంటి అది నిగ్గు తేలాల్సినటువంటి అవసరం ఉంది అనేటువంటి విషయమైన సుప్రీంకోర్టు ఈ విధమైనటువంటి తీర్పు ఇవ్వటం జరిగింది. ఇప్పటికే మొన్న సోమవారం జరిగినటువంటి విచారణ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇప్పటికే చేసినటువంటి వ్యాఖ్యల మీద, అంటే లడ్డు ప్రసాదంలో జంతువుల కొవ్వులు కలిశాయి, అవశేషాలు కలిశాయి అనేటువంటి ఆయన చేసినటువంటి వ్యాఖ్యల మీద ముఖ్యమంత్రి అసలు ఏ విధమైనటువంటి ఆధారాలతో ఈ విధమైనటువంటి వ్యాఖ్యలు చేశారు, ఇది తప్పు, ఇది రాజకీయ లబ్ధి కోసం చేసినటువంటి వ్యాఖ్యలు అని సుప్రీంకోర్టు తీవ్రమైనటువంటి అభ్యంతరం వ్యక్తం చేసినటువంటి విషయం కూడా మనకు తెలిసిందే. అందుకనే ఈ తీర్పులో కూడా మీరు రాజకీయ డ్రామాలకు దీన్ని వాడుకోవద్దు అనేటువంటి విషయాన్ని కూడా చాలా స్పష్టంగా చెప్పారు. ఎందుకోసం అంటే ప్రభుత్వంలో ఉండేటువంటి వాళ్ళు ఈ ఒకవేళ లడ్డూ ప్రసాదంలో కలిపేటువంటి నెయ్యికి సంబంధించినటువంటి విషయంలో కల్తీ జరిగినా లేకపోతే జంతువుల కొవ్వులకు సంబంధించినటువంటి అవశేషాలు ఉన్నా ఏమున్నా సరే చర్యలు తీసుకోవాలి. దాని మీద మీరు ఇంతకుముందు ఏ విధమైనటువంటి దర్యాప్తు జరిపారు అని అంటే ఆంధ్రప్రదేశ్ దగ్గర దర్యాప్తు జరపలేదు గతంలో, తర్వాత చుట్టి వేశారు ఈ ఆరోపణల తర్వాత. అంతకుముందు ల్యాబ్కు సంబంధించినటువంటి రిపోర్టుల మీద, ఎన్డీడీబీ రిపోర్టులకు సంబంధించిన అంశాల మీద కూడా సుప్రీంకోర్టు అడిగింది. ఎన్డీడీబీకి పంపించారు, ఒక రిపోర్ట్ వచ్చింది, ఓకే, సెకండ్ ఒపీనియన్ ఏమైనా తీసుకున్నారా లేదా అని అడిగింది. అదే విధంగా లడ్డూలు కల్తీ జరిగింది, లడ్డూ ప్రసాదం అపచారం జరిగిందని ముఖ్యమంత్రి మాట్లాడాడు, ఒక లడ్డూనైనా సరే మీరు ఆ విధమైనటువంటి టెస్టులకు పంపించారా, ఇలాంటివన్నీ కూడా అనేక అనుమానాలను సుప్రీంకోర్టు వ్యక్తం చేసినటువంటి పరిస్థితులు ఉన్నాయి. కాబట్టి ఇప్పటికైనా సరే లడ్డూ ప్రసాదానికి సంబంధించినటువంటి విషయంలో నెయ్యి కల్తీ జరిగినా, లడ్డూ ప్రసాదానికి సంబంధించినటువంటి ఏమైనా అపచారం జరిగినా సుప్రీంకోర్టు ఇప్పుడు ఒక దర్యాప్తుకి ఆదేశించింది కాబట్టి కేంద్ర ప్రభుత్వం నుంచి కేంద్ర దర్యాప్తు సంస్థ, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుంచి ఇక్కడ సిట్ అధికారులు, ఒక ఎక్స్పర్ట్ ఉంటారు కాబట్టి ఇదంతా తేలేంత వరకు దాదాపు మరి రాజకీయ పార్టీలు ఈ అంశాన్ని రాజకీయంగా వినియోగించుకోకుండా లేకపోతే భక్తుల మనోభావాలు దెబ్బతినకుండా మాట్లాడకుండా ఉంటే మంచిది అనేటువంటిది నా యొక్క అభిప్రాయం. ఈ తీర్పు వచ్చిన తర్వాత కూడా అన్ని పార్టీలు మళ్ళీ మాట్లాడాయి, అన్ని పార్టీలు ప్రెస్ మీట్లు పెట్టారు. ఏకంగా పవన్ కళ్యాణ్ బహిరంగ సభ పెట్టాడు, బహిరంగ సభలో కూడా ఈ విషయాలు మాట్లాడాడు. ఈ సుప్రీంకోర్టు ఆదేశాలు కృష్ణాంజనేయులు గారు అంటే సుప్రీంకోర్టు ఇవాళ జడ్జిమెంట్ ఇచ్చింది కాబట్టి నిన్న జరిగినటువంటి మీటింగ్ గురించి నాకు తెలిసి తర్వాత మాట్లాడదాం. ఒక్కసారి మస్తాన్ రావు గారు అనలిస్ట్ గారు కూడా మనతో పాటు జాయిన్ అయ్యారు కాబట్టి ఆయన మాటలో కూడా విందాం. ఇవాళ సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి జడ్జిమెంట్ని, అలాగే సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి దాంట్లో చాలా క్లియర్గా ఒక స్టేట్మెంట్ ఇందాక మీరు చెప్తా కూడా ఉన్నారు కాబట్టి చాలా క్లియర్గా చెప్పింది, మీ రాజకీయ డ్రామాల్లోకి లేదా మీ రాజకీయ ఆటల్లోకి భక్తుల మనోభావాల్ని కానీ ఈ లడ్డు సంబంధించినటువంటి సున్నిత అంశాన్ని కానీ లాగొద్దని. రైట్గా దీనిపైన మస్తాన్ రావు గారు మీరేమంటారు? సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి ఈ జడ్జిమెంట్ని, ఈ కామెంట్స్ని ఎలా చూస్తా ఉన్నాం? మస్తాన్ రావు గారు మీ మైక్ మ్యూట్లో ఉన్నట్టుంది సార్, మీ మైక్ మ్యూట్లో ఉంది మస్తాన్ రావు గారు. హలో మస్తాన్ రావు గారు ఇప్పుడు మాట్లాడండి, మీ వాయిస్ వినిపిస్తుంది. మళ్ళీ మ్యూట్ చేశారు మీరు మస్తాన్ రావు గారు, మ్యూట్ చేశారు. ఇందాక హలో అన్నప్పుడు మీ వాయిస్ వినబడిన తర్వాత మళ్ళీ మ్యూట్ అయింది. హలో ఇప్పుడు వస్తుందండి, మాట్లాడండి. వినిపిస్తుందా? వినిపిస్తుంది సార్, మాట్లాడండి మస్తాన్ రావు గారు. ఇప్పుడు కృష్ణాంజనేయులు గారు చెప్పినట్టు సుప్రీంకోర్టు ఈ విషయంలో ఎవరు కూడా రాజకీయంగా ఎవరు మాట్లాడద్దు, ఈ అంశం కోట్లాది మంది భక్తుల మనోభావాలతో ముడిపడింది కాబట్టి ఎవరు కూడా దీన్ని కామెంట్ చేయటం కానీ రాజకీయాలు ఉపయోగించడం కానీ చేయొద్దని స్పష్టంగా చెప్పింది. అయితే నిన్న పవన్ కళ్యాణ్ గారు కావచ్చు, లేదంటే ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు కావచ్చు, ఇలాగ కేంద్ర మంత్రి అనంతవర్మ గారు కూడా పయ్యావుల కేసు రాష్ట్ర మంత్రి, వీళ్ళందరూ కూడా వ్యాఖ్యానిస్తా ఉన్నారు. అంటే సుప్రీంకోర్టు మీద, అంటే న్యాయమూర్తుల మీద, న్యాయ వ్యవస్థ మీద చాలా గౌరవం ఉందని అందరు రాజకీయ నాయకులు చెప్తా ఉంటారు, కానీ సుప్రీంకోర్టు ఇచ్చిన గైడ్ లైన్స్ ను మాత్రం ఇక్కడ పాటించలేదనేది మనకి స్పష్టంగా అర్థమవుతున్న అంశం. ఎందుకంటే ఈ అంశాలు గత 15 రోజులు, అంటే చంద్రబాబు నాయుడు గారు ఫస్ట్ టైం పార్టీ సమావేశంలో ప్రకటించడం, ఆ తర్వాత శ్యామలరావు గారు, ఆ తర్వాత ఇదే సోషల్ మీడియాలో ట్రెండింగ్ గా మారింది. నేషనల్ మీడియాలో కానీ అసలు ప్రపంచవ్యాప్తంగా ఉన్న వెంకటేశ్వర స్వామి భక్తుల్లో తీవ్రమైన ఆందోళన వ్యక్తమైంది. ఇప్పటి వరకు మేము తిన్న లడ్లన్నీ కూడా అపవిత్రమైనయా ఏంటి, అసలు ఇలా ఎందుకు జరిగింది, ఎందుకు ఈ విధంగా వేలాది కోట్ల రూపాయల ఆస్తులు శ్రీవారికి ఉన్నప్పటికీ అక్కడ ఆగమ శాస్త్ర నియమాల ప్రకారం ప్రసాదాలు తయారు చేస్తారని, అక్కడ కోర్టు పవిత్రంగా భావిస్తారని, ఇవన్నీ ఉన్నప్పటికీ కూడా ఇలాంటి పరిస్థితి ఎందుకు దాపురించింది, ఎందుకు ఈ విధంగా
శ్రీవారి విషయంలో ఇట్లాంటి వాటికి పాల్పడ్డారనేది వాళ్ళందరూ కూడా చాలా ఆందోళన వ్యక్తం చేశారు. ఆ ఆందోళన వ్యక్తం చేసిన నేపథ్యంలోనే ఇది రాజకీయ రంగు పురుముకోవటం, రాజకీయ నాయకులు అటు వైసీపీ కానీ, టీడీపీ కానీ, బీజేపీ కానీ, జనసేన కానీ, పవన్ కళ్యాణ్ గారు చూసినట్టయితే దీనికి సంబంధించి ప్రాయచిత్త దీక్ష చేశారు. అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళ శ్రేణులన్నింటినీ కూడా అన్ని దేవాలయాల దగ్గర చంద్రబాబే పాపం చేశారు కాబట్టి ఆయనకి పాప ప్రక్షాళన చేయాలని చెప్పేసి ఆయన పూజ చేయించారు. అంటే ఇది ప్రసాదంలో ఏమి కలిసింది, ఎన్డీడీబీ రిపోర్ట్ ఏమి ఇచ్చింది, అసలు ఆ ట్యాంకర్లు ఎప్పుడు వచ్చాయి, ఆ ట్యాంకర్లో నెయ్యి ఇక్కడ వాడారా లేదా అనే అంశాలతో సంబంధం అనేది పూర్తిగా తెగిపోయి కేవలం రాజకీయ పరమైన విమర్శలు, కువిమర్శలు, ఎత్తులు పై ఎత్తులు, ఎవరు దీనిలో పైచేయి సాధిస్తారు అనే అంశాన్ని అంతా కూడా సుప్రీంకోర్టు గమనించింది. కాబట్టి సుప్రీంకోర్టుకి దాదాపు 5గురు వెళ్ళిన పరిస్థితి ఉంది. సుబ్రహ్మణ్య స్వామి గారు, అదేవిధంగా సుబ్బారెడ్డి గారు, విక్రమ్ సంపత్ అనే భక్తుడు, సుదర్శన్ టీవీకి సంబంధించిన ఎడిటర్ సురేష్ గారు ప్రజా ప్రయోజనాల వ్యాజ్యం దాఖలు చేయడం జరిగింది. దాని మీద కూలంకుషంగా చర్చించిన తర్వాత ఇప్పుడు సిట్టు వేయడం జరిగింది. రాష్ట్ర ప్రభుత్వం కూడా ఈ విషయంలో కొంత హుందాగా వ్యవహరించిందని చెప్పాలి. ఎందుకంటే ఇక్కడ స్టేట్ గవర్నమెంట్ వేసిన సిట్టు మా వైసీపీని టార్గెట్ చేస్తుంది అనే ఒక అనుమానాలు వ్యక్తమవుతున్న నేపథ్యంలో సుప్రీంకోర్టు ఎప్పుడైతే కేంద్రానికి నోటీసులు పంపిందో ఇది మీరు సిట్టు వేస్తారా లేకపోతే మీ దగ్గర నుంచి ఏమైనా దర్యాప్తు జరుపుతారని అప్పటితో ద్వారకా తిరుమలరావు గారు కూడా నిలిపివేయడం జరిగింది ఆ సిట్టును. ఆ తర్వాత ఇప్పుడు ఈ రోజు సుప్రీంకోర్టు చాలా స్పష్టంగా ఒక 2 సిబిఐ అధికారులని, అదేవిధంగా ఇప్పుడున్న మొత్తం 5 మెన్ కమిటీలో ఫుడ్ సేఫ్టీకి సంబంధించిన అధికారులను పెట్టడం వల్ల భక్తుల్లో కూడా ఒక విధమైన నమ్మకం పాదుకోవచ్చు అనమాట. సుప్రీంకోర్టు అంటే మన న్యాయ వ్యవస్థ జోక్యం చేసుకుంటే ఏదైనా కూడా దేశంలో అందరూ కూడా దీనికి కట్టుబడి ఉంటారు, వాస్తవాలు వెలుగు చూస్తాయనే పరిస్థితిని ఇక్కడ అందరూ కూడా చెప్తా ఉన్నారు ఈ రోజు సుప్రీంకోర్టు వెలువరించిన నిర్ణయంతో. రైట్, థ్యాంక్ యూ సార్. ఇవాళ మన ఈ డిబేట్లో ప్యానెల్లో ఉన్నటువంటి మెంబర్స్ అందరినీ నేను రిక్వెస్ట్ చేసేది ఏంటంటే, లెట్స్ స్టార్ట్ విత్ టీడీపీ లీడర్ వన్స్ అగైన్ బాలగురుస్వామి గారితో. గురుస్వామి గారు చాలా క్లియర్గా చెప్పండి. సుప్రీంకోర్టు ఏమో చాలా క్లియర్గా చెప్పింది, అనలిస్టులు కూడా చెప్తా ఉన్నారు, రాజకీయ లబ్ధి కోసం తిరుమల లడ్డు అంశాన్ని, ఈ నెయ్యి అంశాన్ని లాగొద్దు, వాడొద్దు అనేటువంటిది. మరి మీ పార్టీ ఇందాక కొంతమంది లీడర్ల దగ్గర నుంచి ఇందాక మస్తాన్ రావు గారు చెప్తా కూడా పయ్యవుల కేశవ్ గారి కామెంట్స్ గురించి చెప్పారు, అట్లే అనంత్ వర్మ గారి కామెంట్స్ గురించి కూడా చెప్పారు. మరి ఇది కోర్టు ధిక్కారం కిందకే వస్తుందిగా, అది కూడా సుప్రీంకోర్టు ధిక్కారం కిందకే వస్తుందిగా. గురుస్వామి గారు మీ మైక్ మ్యూట్లో ఉన్నట్టుంది. గురుస్వామి గారు మీ మైక్ మ్యూట్లో ఉన్నట్టుంది. సుప్రీంకోర్టు చెప్పిన విషయాల్ని ధిక్కారణ చేయాల్సిన అవసరం మాకు, మా పార్టీకి అవసరం లేదు. రాజకీయం చేయాల్సిన అవసరం అంతకన్నా లేదు. ఎందుకనంటే ఇప్పటికిప్పుడు రాజకీయం చేసి మేము ఎలక్షన్కు పోవాల్సిన అవసరం లేదు. ఇప్పుడు ఏం ఎలక్షన్స్ కూడా లేవు. ఇప్పుడు రాజకీయం చేసి ఏం చేయాలి మేము? అవసరం లేదు మాకు అసలు. ఎందుకనంటే తప్పు జరిగింది కాబట్టి దాన్ని తేల్చడానికి సిట్టుని వేయడం జరిగింది ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వం. దాంట్లో వీళ్ళు ఇక్కడేదో జరిగిపోతుందని చెప్పి భయపడిపోయి ఏదో కోర్టుకి వెళ్ళిపోయారు. సుబ్రహ్మణ్య స్వామి కావచ్చు, వీళ్ళ టిటిడి మాజీ చైర్మన్ వైవి సుబ్బారెడ్డి కావచ్చు. వీళ్ళు ఎందుకనంటే వీళ్ళు గడిచిన 5 సంవత్సరాల్లో వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఎన్నిసార్లు ప్రెస్ మీట్ పెట్టాడు యాజ్ ఏ సీఎం గా? 2 సార్లు పెట్టాడు. అది ఒకటి రికార్డ్ చేసి పంపించారు బయటికి. ఇప్పుడు ఈ మధ్య కాలంలోనే 5 ప్రెస్ మీట్లు పెట్టాడు పాపం. అంటే ఇప్పుడు తప్పని తేలితే, లడ్డూలో కల్తీ జరిగిందని తెలిసిపోతే వీళ్ళ పార్టీ వీళ్ళు బంగాళాఖాతంలో కలిసిపోవడం ఖాయం. ఇది తథ్యం. అందులో వీళ్ళు భయపడిపోయి ఈ రకమైన అభియోగాలు చేస్తా ఉన్నారు. అంతే తప్పిస్తే ఇప్పుడు ఎందుకనంటే సిట్లో ఆంధ్రప్రదేశ్ నుంచి 2 వేశారు, సెంట్రల్ గవర్నమెంట్ నుంచి 2 వేశారు, ఆ ఫుడ్ కార్పొరేషన్ కి సంబంధించిన ఆఫీసర్ను 1 వేశారు. దాంట్లో ఏం ఇబ్బంది ఏం లేదు. ఎందుకనంటే అవి తేల్చాలా? వీళ్ళు అభియోగాలు చేస్తారు కానీ వీళ్ళు ఏం తేల్చారు సార్. ఎందుకనంటే వీళ్ళు పింక్ డైమండ్ పోయింది, చంద్రబాబు నాయుడు గారు అప్పుడున్న దీక్షితులు వాళ్ళు వీళ్ళందరూ కొట్టేశారని చెప్పి వీళ్ళు గగ్గోలు పెట్టి మరి ఏడ్చి మరి పెడబొప్పులు పెట్టారు. వీళ్ళు 5 సంవత్సరాలు వీళ్ళు అధికారంలో ఉంటే ఆ పింక్ డైమండ్ ని తేల్చారా అని నేను అడుగుతున్నాను ఈ సందర్భంగా. వీళ్ళు అధికారంలో ఉన్న 5 సంవత్సరాలు ఎందుకు తేల్చలేకపోయారు అంటే వీళ్ళ మాటలు వేరు, చేతలు వేరు. ఇంకొకటి,
వీళ్ళు అనధికారంలో ఉన్నప్పుడు, ప్రతిపక్షంలో ఉన్నప్పుడు బాబాయ్ హత్య కేసులో మేము వస్తే సిబిఐ ఎంక్వైరీ అడుగుతామని చెప్పి ఆ రోజు మాట్లాడాడు జగన్మోహన్ రెడ్డి. అసలు సిబిఐ ఊసే లేదు, సిబిఐ ఎంక్వైరీ లేదు. అంటే వీళ్ళ సొంత కుటుంబ సభ్యులు చచ్చిపోతే కూడా దాన్ని తేల్చలేని, చేతగాని, చేవలేని దద్దమ్మ ప్రభుత్వం వీళ్ళు మాట్లాడి ఈ రోజు వెంకటేశ్వర రెడ్డి గారు ఏదో అన్ని వర్గాలను మోసం చేశాడు, చంద్రబాబు నాయుడు గారు రైతులు చేశాడు, వాళ్ళు చేశాడు, వీళ్ళ చేశాడు, పడ్డారు, లేచారు, పెడబొబ్బులు పెట్టాయని చెప్పి ఏదో మరి మాట్లాడుతా ఉన్నాడు. అది మరి ఎందుకు వీళ్ళు మాట్లాడుతున్నారు అనేది కూడా అర్థం కావట్లేదు. ఇంకొకటి, కళ్ళు తెరిస్తే ఏమవుతుందో అని చెప్పి మాట్లాడారు. ఎందుకనంటే 7 కొండల్ని 2 కొండలను బట్టే స్వామి వెంకటేశ్వర స్వామి కళ్ళు తెరిస్తే ఏడున్నారో ఏమయ్యారు అనేది ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు. గురుస్వామి గారు ఒక మాట మరోసారి లేని వ్యక్తుల్ని మనం తలుచుకుంటా ఉండడం, అది కూడా ఈ డిబేట్లో అప్రస్తుతం, మనకి అనివార్యం కూడా. మనం ఇక్కడికే స్టిక్ అయి ఉందాం. మీరు ఇందాక బాబాయ్ హత్య కేసు అన్నా ఇంకోటన్నా అంటే నేను అనేది ఏంటంటే వాస్తవాల అవాస్తవాల పక్కనెడదాం సార్. కాకపోతే వాళ్ళు లేరు, మనం వాళ్ళ గురించి మాట్లాడుకుంటాం. నాకు తెలుసు మీరు ఎవరిని చెప్పి ఎవరి గురించి మాట్లాడదలుచుకున్నారో అర్థమైంది. చెప్తున్నానంటే నేను వెంకటేశ్వర రెడ్డి గారు మాట్లాడిన మాటకి నేను కౌంటర్ ఇస్తున్నా. అండర్స్టూడ్ సార్. తెరిస్తే అన్నాడు కదా, కళ్ళు తెరుస్తాడు. ఎందుకనంటే ఖచ్చితంగా ఆయన దగ్గరకు వచ్చి మొక్కున్న వాళ్ళకే న్యాయం జరగాల, మంచి జరగాలని చెప్పి వెంకటేశ్వర స్వామి ఆయన లడ్డు విషయంలోనే చేస్తే ఖచ్చితంగా కళ్ళు తెరుస్తాడు. వెయిట్ అండ్ సీ. రైట్, తొందరలోనే ఉంది. రైట్. ఇక వెంకటేశ్వర రెడ్డి గారు, వెంకటేశ్వర రెడ్డి గారు పండగ కాదు, తొందరలోనే అన్ని తేలిపోతాయి. రైట్, వెంకటేశ్వర రెడ్డి గారు మాట్లాడండి, మీరు మాట్లాడండి. ఇప్పుడు బాలస్వామి గారు చెప్పి అసలు ఈ లడ్డు విషయము ఫస్ట్ మొదలైందే చంద్రబాబు నాయుడు గారి స్టేట్మెంట్ ద్వారా. ఆయన ఇచ్చిన స్టేట్మెంట్ తోనే అక్కడ ఏదో జరిగిపోయిందని ప్రపంచవ్యాప్తంగా ఉన్న హిందూ భక్తులందరికీ, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో ఉన్న తెలుగు వారందరికీ ఈ విషయము భారతదేశ వ్యాప్తంగా భక్తులందరికీ తెలిసింది చంద్రబాబు నాయుడు గారి స్టేట్మెంట్ ద్వారా. సుప్రీంకోర్టు బీఫ్ టాలో కలిసింది అని ఆయన ఇచ్చిన స్టేట్మెంట్ తోటి ఒక్కసారి ప్రపంచంలో ఉన్న భక్తులందరూ ఉలికి పడ్డారు. ఆ స్టేట్మెంట్ ఏ ఆధారాలు లేకుండా ఎందుకు ఇచ్చారని చెప్పేసి ఆల్రెడీ సుప్రీంకోర్టు అడిగింది. సుప్రీంకోర్టు ఎందుకు ఏ ఆధారాలు లేకుండా ఎలా ఇస్తారు, దీన్ని రాజకీయంగా ఎలా వాడుకుంటారని చెప్పేసి అడిగింది. ఈ విషయాన్ని లేవనెత్తింది చంద్రబాబు నాయుడు గారు. ఆ తర్వాత దాన్ని కొనసాగించింది పవన్ కళ్యాణ్ గారు. కూటమి ప్రభుత్వం ఈ విషయాన్ని లేవనెత్తి దాన్ని ఒక రాజకీయం చేయాలని చూసింది. ఏ ఆధారాలు లేకుండా మీరు ఎలా మాట్లాడతారని చెప్పేసి సుప్రీంకోర్టు ప్రశ్నించింది. ఇక ఈ విషయాలన్నీ వాళ్ళు ఎందుకు ఇలా ఎత్తుతున్నారు అంటే, వాళ్ళు అధికారంలోకి రాకముందు అనేక రకాల వాగ్దానాలు చేశారు. వాగ్దానాలు చేసి ఈ 4 నెలల పరిపాలనలో ఏ ఒక్కటి కూడా నెరవేర్చకుండా ప్రతి దాంట్లో అప్రతిష్ట పాలవుతూ చెయ్యలేక వల్లగాక చివరికి వరద బాధితులకు సహాయ చర్యలు కూడా చెయ్యలేక వాళ్ళు కలెక్టరేట్ ను ముట్టడి ఇచ్చే పరిస్థితికి రాబట్టి వీళ్ళు చివరికి దేవదేవుణ్ణి కూడా వాడుకోవాలని చూశారు. ఇది ప్రజలందరూ ఎరిగిన వాస్తవం. మీరు ఒకసారి బ్రీఫ్ గా కొన్ని విషయాలు చెప్తాను, మీరు గమనించి చూడండి. స్టీల్ ప్లాంట్ కి నా ప్రాణాలు అడ్డేస్తా అన్నారు, తీరా స్టీల్ ప్లాంట్ అమ్మేసుకున్నారు, 4000 మంది ఉద్యోగాలు పోగొట్టారు. అట్లనే 750 మెడికల్ సీట్లు అమ్ముకున్నారు. అట్లనే గుడ్లవల్లేరు మహిళల మాన ప్రాణాలు పట్టించుకోలేదు. అట్లనే ముచ్చుమర్రి బాలిక ప్రాణం పట్టించుకోలేదు. అనేక మంది బాలికలు మహిళలు మాన ప్రాణాలను కూడా పట్టించుకోలేదు. 33,000 మంది మహిళలు అదృశ్యమయ్యారని చెప్పారు. ఇప్పటి వరకు ఒక్కరిని కూడా తీసుకురాలేదు. సుగాలి ప్రీతి కేసు నేను అధికారంలోకి రాగానే వెంటనే తేలుస్తా అన్నారు. వెంకటేశ్వర రెడ్డి గారు ఒక మాట పెట్టలేదు. మొదలు పెడతారో లేదో కూడా తెలియదు. సాక్షాత్ అసెంబ్లీ సాక్షిగా వెంకటేశ్వర రెడ్డి గారు ఒక మాట ఇందాక గురుస్వామి గారితోనే విభేదించాను, మీతో కూడా విభేదిస్తున్నా. మీ సమయం మీరు మాట్లాడుదురు. నేను చేసేటువంటి రిక్వెస్ట్ ఏంటంటే,
మనం డీవేట్ అవ్వకుండా లడ్డు గురించి, సుప్రీంకోర్టు గురించి, ఆ నెయ్యి గురించే మాట్లాడతాం. బాలస్వామి గారు ఇందాక వేరే విషయాలు మాట్లాడుతుంటే వద్దన్నా నేను. దానికి దీనికి లింక్ ఇక్కడే ఉంది. వీటన్నిటిని పక్కన పెట్టి వాళ్ళు చెప్పిందే జత్వానీ కేసు ఏమైందండి, పరిమళ జత్వానీ కేసు ఏమైంది, అట్లానే ఈ గేట్ల కేసు ఏమైంది, కోర్టుల కేసు ఏమైంది, జత్వానీ కేసు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారి పైకి తగలబెట్టిన కేసు ఏమైంది, విజయసాయి రెడ్డి గారి మీద చేసిన ఆరోపణలు ఏమైంది, అట్లనే పరిపాలనలో చివరికి ఈ సహాయక చర్యలు, వరద సహాయక చర్యల్లో వాళ్ళు గగ్గోలు పెడుతూ కలెక్టరేట్ ముట్టడించడం ఏంటంటే, రోడ్ల మట్టి పట్టడం ఏంటంటే, అది ఎందుకు నిన్న ఈయన పవన్ కళ్యాణ్ గారు పెట్టిన సభలో అదే తిరుపతి చిత్తూరు జిల్లాలో పొంగనూరులో 7 ఏళ్ల బాలిక కిడ్నాప్ చేసి హత్య జరిగింది. కనీసం దాని గురించి అదే జిల్లాలో మీటింగ్ పెట్టిన డిప్యూటీ సీఎం గారు ఉదహరించాల. సార్ నిన్న ఆయన పెట్టింది సార్ ఒక్క మాట మీరు అర్థం చేసుకోవాల్సిన మాట ఒకటి ఉంది. నిన్న జీతాలు ఇచ్చే పరిస్థితిలో లేరు, సూపర్ 6 అమలు జరిపే పరిస్థితిలో లేరు. కాబట్టి వీటన్నిటిని డైవర్ట్ చేయడం కోసం, డీవియేట్ చేయడం కోసం కేవలం ఆ దేవదేవుడు వెంకటేశ్వర స్వామిని అప్రతిష్ట పాలు చేసే విధంగా ఈ స్టేట్మెంట్ ఇచ్చారు. వెంకటేశ్వర రెడ్డి గారు ఒక మాట వెంకటేశ్వర రెడ్డి గారు నా మాట వినాలి. దేవదేవుడిని అప్రతిష్ట పాలు ఎవరు చేశారో హిందువుని కాకుండా అన్ని మనస్థితుల్ని తీసుకెళ్లి మీరు టీటీడీ బోర్డు చైర్మన్ గా పెట్టేసి మీరు వెంకటేశ్వర స్వామి ఇప్పుడు మీరు అయిపోయింది కదా, మీరు అయిపోయింది నేను చెప్తున్నా, మీరు అయిపోయింది కాబట్టి నేను చెప్తున్నా. ఇప్పుడు దేవదేవుడిని మీరు కనీసం డిబేట్ లో పాల్గొనే మినిమం కామన్ సెన్స్ అన్నా పాటించండి. అధికారంలో ఉన్నాం కదా అని చెప్పేసి కామన్ సెన్స్ లేకుండా మాట్లాడుతుంది మీరు, కామన్ సెన్స్ లేకుండా మాట్లాడేది మీరు, మీ పార్టీ. అంతే తప్పితే ఎవరు మాట్లాడరు. ఎందుకంటే గురుస్వామి గారు ఒక మాట, గురుస్వామి గారు వెంకటేశ్వర రెడ్డి గారు ఒక మాట, గురుస్వామి గారు వెంకటేశ్వర రెడ్డి గారు ఒక మాట, ఒకటే మాట. ఐ విల్ కమ్ బ్యాక్ టు యు అండి, ఐ విల్ కమ్ బ్యాక్ టు యు బోత్. గురుస్వామి గారు జరిగిన విషయాలు కాకుండా మీరు ఏదో తెచ్చి మాట్లాడుతున్నారు. మీరు ఏది అడిగినా కూడా నేను సమాధానం చెప్తా, మీరు ఏది అడిగినా కూడా నేను సమాధానం చెప్తాను. మీరు మాట్లాడిన దానికి సమాధానం చెప్పాల్సిన బాధ్యత నాకు. గురుస్వామి గారు ఒక్క నిమిషం ఆగాలి. గురుస్వామి గారు ప్యానెల్ మెంబర్స్ రిక్వెస్ట్ చేస్తా ఉన్నా కాల్దాం. గురుస్వామి గారు అందరికీ తెలుసు. గురుస్వామి గారు ఒక్క నిమిషం. రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు, ఎవరికి అడ్మినిస్ట్రేషన్ తెలుసు, ఎవరికి పరిపాలన తెలుసు, ఎవరికి చేత కాదు, ఎవరు చేత కాని ప్రభుత్వం మీకు చేత కాకే. ఎందుకనంటే మీ జగన్మోహన్ రెడ్డి కూడా ఇటు చూపించి నా ఇంటికి పోలేదంటే లాస్ట్కి 11 మిగిల్చాడు. మీకు మీకు లాస్ట్కి 11 మిగిల్చాడు. గురుస్వామి గారు వెంకటేశ్వర రెడ్డి గారు మాట్లాడతారు, తెలియకుండా మాట్లాడుతున్నాడు. ప్యానెల్ మెంబర్స్ రెస్పెక్ట్ చేసుకోవాలని కోరుతా ఉన్నా. ప్యానెల్ మెంబర్స్ ని వెంకటేశ్వర రెడ్డి గారు గురుస్వామి గారు మీరు పెద్దలు, ఇద్దరు మీరు పెద్దలు, కాస్త సంయమనం పాటించి ఒకరి తర్వాత ఒకరు మాట్లాడి. ఇక్కడ ఒక మాట వెంకటేశ్వర రెడ్డి గారు, నేను మీకు మాట్లాడే సమయం ఇస్తా. ఆయన ఏం చెప్పినా నేను ఇంటరప్ట్ అవ్వలేదు కదా. కరెక్ట్. ఐ రెస్పెక్ట్ యు. వెంకటేశ్వర రెడ్డి గారు మీరు మాట్లాడడానికి నేను సమాధానం చెప్తున్నా. గురుస్వామి గారు ఒక్క నిమిషం, ఆయన పూర్తి మాట్లాడిన తర్వాత మీరు సమాధానం చెప్తారు. వెంకటేశ్వర రెడ్డి గురుస్వామి గారు సమాధానం చెప్పాను, రిప్లై ఇచ్చాను. దానికి నీకు ఉలికెందుకు, భయం ఎందుకు అంటున్నాను నేను. ఆ టాపిక్ ఈ టాపిక్ ఎత్తి మధ్యలో ఇంటరప్ట్ అయ్యి గొడవలు పెట్టుకుంటున్నారు. రైట్. ఇక్కడ వెంకటేశ్వర రెడ్డి గారు ఒక్క నిమిషం, ఒక్కసారి ఐ విల్ కమ్ బ్యాక్ టు యు అండి, ఐ విల్ కమ్ బ్యాక్ టు యు. మీ ఇద్దరిని సంయమనం పాటించాలని కోరుతా ఉన్నా. ఇద్దరిని వెంకటేశ్వర రెడ్డి గారు ఒక్క మాట నా మాట వినండి. చెప్పనివ్వండి, సామాజిక మాధ్యమాలు చెప్పనివ్వండి, విపక్షాలు చెప్పనివ్వండి, ప్రజలు చెప్పనివ్వండి, వాళ్ళు చెప్పినవి, వాళ్ళు వేసిన ప్రశ్నలన్నిటికీ ఓర్పుగా సమాధానం చెప్పి చర్యలు తీసుకొని పరిపాలించిన వాళ్ళు అడ్డం తిరిగి మాట్లాడటం, అబద్ధాలు ఆడటం,
అభూత లేదు లేదు కల్పనలు వెంకటేశ్వర రెడ్డి గారు సృష్టించడం, వెంకటేశ్వర రెడ్డి గారు ఒక మాట లేనివి మీరు కూడా నా మాట ఒకసారి వినాలి. వీటన్నిటిని వెంకటేశ్వర రెడ్డి గారు నా మాట ఏ వినండి ఒక్క నిమిషం. వాళ్ళు వెంకటేశ్వర రెడ్డి గారు నేను ఒక మాట చేతులు చెప్తాను. ఎత్తేశారు. ప్రస్తుత చేతులు ప్రభుత్వం ఎత్తేశారు. ప్రస్తుత పరిపాలన ప్రభుత్వం అది ఏ సాధ్యం ప్రభుత్వం అయినా చెప్తున్నారు. కేంద్రంలో అయినా రాష్ట్రంలో అయినా ఇవన్నీ మేము అమలు జరపలేమని ప్రస్తుత వాళ్ళే ప్రభుత్వం చెప్తున్నారు. జీతాలు ఇచ్చే చెప్తూ, స్థాయిలో లేదంటే గత ఆర్థిక ప్రభుత్వాలు అన్ని పరిస్థితి చేసిన వాళ్ళే తప్పిదాలే. చెప్తున్నారు. దాన్ని చివరికి కేవలం దేవుడు ప్రస్తుత వాడుకోవాలని ప్రభుత్వం మీద చూస్తున్నారు. దయచేసి రుద్దొద్దండి. అది అన్ని రాష్ట్రాలకి అదే విధానం ఉంటుంది. గత ప్రభుత్వాలు సరైన పాలన అందించి ఉన్నట్టయితే ఇవాళ ప్రభుత్వ ఉద్యోగులందరికీ సరైన సమయంలో జీతాలు వస్తాయి. ఇది ఏ ప్రభుత్వం గత ప్రభుత్వం జరిగినటువంటి గత ప్రభుత్వాలు ఎన్ని ఇన్ఫాక్ట్ రోజులు ఒక్క గత ప్రభుత్వం లేదు మీద లేదు ఏడుస్తారండి? వెంకటేశ్వర రెడ్డి గారు ఇది అన్ని ఎన్ని రోజులు గత ప్రభుత్వాలకి ప్రభుత్వం మీద చెందుతుందండి. ఏడుస్తారండి? కేవలం గత వైఎస్ఆర్సీపీనో గత ప్రభుత్వం ఇంకొకరినో ఏం అనడానికి చేసిందో, లేదు ఎలా ఇక్కడ. చేసిందో చేయడం తెలంగాణలో అయిపోయింది. కూడా అదే పరిస్థితి ఎన్నికలు ఉంది. వచ్చినాయి, మీరు అర్థం ప్రజలు చేసుకోవాలి. తీర్పిచ్చారు. రైట్ మీరు ఏం చెప్పి కృష్ణాంజనేయులు గారు అధికారంలోకి కృష్ణాంజనేయులు వచ్చారు? గారు మీరు మీరు వింటా ఏం ఉన్నారు చెప్పి మాటలు. ఇవన్నీ మీరు తెలియకుండా మీ అధికారంలోకి రెస్పాన్స్ వచ్చారా? ఏందండి? హౌ డూ యూ చంద్రబాబు రెస్పాండ్ టు నాయుడు దిస్? ఎందుకంటే ఇప్పుడే ఇక్కడ కొత్తగా అధికారంలోకి వచ్చారా? కొత్తగా అధికారంలోకి వచ్చారా? చంద్రబాబు నాయుడు గారికి గతంలో పరిపాలించిన అనుభవం లేదా? అవన్నీ తెలియకుండానే హామీలు ఇచ్చారా? సార్ ఇప్పుడు మళ్ళీ గత ప్రభుత్వం మీద వచ్చి గత ప్రభుత్వాలు అన్నాను సార్. గత ప్రభుత్వాన్ని గాని వైఎస్ఆర్సీపీ పార్టీని గాని జగన్మోహన్ రెడ్డి గారిని గాని తలుచుకోకుండా ఒక్క క్షణమైనా, ఒక్క గంట అయినా, ఒక్క రోజైనా గడిపారా? గతం ప్రభుత్వం గురించి చెప్పడానికా మీకు ప్రజలు అధికారం ఇచ్చింది? గత ప్రభుత్వం గురించి ఊరికే సొల్లు చెప్పడానికి అధికారం ఇచ్చింది మీకు? వెంకటేశ్వర రెడ్డి గారు పరిపాలించడానికి మీకు అధికారం ఇచ్చారు, చర్యలు తీసుకోవడానికి అధికారం ఇచ్చారు. వెంకటేశ్వర రెడ్డి గారు మీరు కాస్త ప్రశాంత చెంది ఓ గ్లాస్ వాటర్ తాగి కామ్ అయితే మీకు అర్థమైపోతుంది. అది ఉంది కాబట్టి ఇప్పుడు మేమేం చేయలేకపోయాం. అది ఉంది కాబట్టి మేము ఇప్పుడు ఏం అందుక మీకు ప్రజలు అధికారం ఇచ్చి రైట్ గత ప్రభుత్వం మీద వంకలు చెప్పడానికి, సాకులు చెప్పడానికి, రైట్ కృష్ణాంజనేయులు గారు చెబుతూ వంకలు చెబుతూ పరిపాలన చేయలేక కృష్ణాంజనేయులు గారు చెడతలు మీరు చూస్తూనే ఉన్నారు జరుగుతున్నటువంటి పరిణామాన్ని. మా వల్ల చెప్పడానికండి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది, మీరు అధికారంలోకి వచ్చింది. గతంలో ఎన్ని చెప్పారండి? టీడీపీ లీడర్ కామెంట్స్ బాల్ గురుస్వామి గారి కామెంట్స్ విన్నాం, అంటే వెంకటేశ్వర రెడ్డి గారి కామెంట్స్ విన్నాం. కృష్ణాంజనేయులు గారు మీరు ఏం చెప్తారు? సామెత ఏంటంటే భార్యాభర్తలు ఇద్దరు దేవుడి గుడికి వెళ్ళి దండం పెట్టుకున్నారంట. అయ్యా మాకు పంటలు పండితే నేను 1000 కొబ్బరికాయలు కొడతారని భర్త అన్నాడంట. అదేంటండి కొబ్బరికాయ ఎంత రేటు ఉంది, 1000 కొబ్బరికాయలు మనం ఎక్కడ తెచ్చి కొడతాం అంటే, వచ్చి పిచ్చి మగమా ముందు అధికారంలోకి రాని తర్వాత చూద్దాం అన్నాడు భర్త. అట్లా ఉంది. మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత ఏరు దాటిన తర్వాత బోడి మల్లన్న అన్న సామెతగా, బోరు మల్లన్న అన్న సామెతగా, ఏరు దాటిన తర్వాత తప్పే తగలేసిన సామెతగా మీరు మాట్లాడుతున్నారంటే మిమ్మల్ని మా వల్ల కాదు, గత ప్రభుత్వం అది చేసింది, గత ప్రభుత్వం వల్ల ఇది జరిగింది, అది చెప్పడానికి కాదు మీకు ప్రజలు అధికారం ఇచ్చింది. మీరేదో ఉత్తరిస్తారని అధికారం ఇచ్చారు, అధికారం ఇచ్చారు. మీ మోసపూరిత మాటలు నమ్మి ప్రజలు మీకు అధికారం ఇస్తే తీసుకోకుండా గత ప్రభుత్వంలో తప్పులు జరిగి ఉంటే వాళ్ళ మీద కూడా వెంకటేశ్వర రెడ్డి గారు అన్ని సోదులు అయిపోయి, అన్ని మాటలు అయిపోయి, ఆ వెంకన్న స్వామి మీద, ఆ తిరుపతి లడ్డు మీద పడి చివరికి మొట్టికాయలు తిన్నారు. వెంకటేశ్వర రెడ్డి గారు ఐ విల్ కమ్ బ్యాక్ టు అగైన్. కాకపోతే నేను ఒకటే మీకు చెప్పొచ్చేటువంటి మాట ఏంటంటే, టీడీపీ వాళ్ళు డిఫెండ్ చేసుకుంటారు కాదని నేను అన్ను. ఇక్కడ నేను ఎవరి పక్షాన మాట్లాడట్లేదు, కానీ దయచేసి మీరు కూడా అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, మీరు మీకంటే ముందు టీడీపీ, మళ్ళీ ప్రస్తుతం టీడీపీయే. గత ప్రభుత్వాలు చేసినటువంటి మిస్టేక్స్ వల్ల ఈరోజు ప్రజలు, అలాగే ఈరోజు గవర్నమెంట్లో పనిచేస్తున్నటువంటి ఉద్యోగులు ఇబ్బంది పడుతూ ఉన్నారు. అది అన్ని రాష్ట్రాలకి, అలాగే సెంట్రల్ గవర్నమెంట్ కూడా ఇది వర్తిస్తుంది. దయచేసి ఈ కామెంట్, నేను చెప్పినటువంటి స్టేట్మెంట్ని అర్థం చేసుకోండి. ఎందుకంటే అందరం ఎక్కడో చోట ఉద్యోగులు. రైట్ ఏ రాష్ట్రంలోనైనా వెంకటేశ్వర రెడ్డి గారు ఒక మాట వెంకటేశ్వర రెడ్డి గారు ఇప్పటికే మీకు చాలా సమయం ఇచ్చాను. వేరే ప్యానెల్ మెంబర్ ని మాట్లాడించాలి. వెంకటేశ్వర రెడ్డి గారు ఆగాలి, మీరు ఆగాలి. వెంకటేశ్వర రెడ్డి గారు మైక్ మ్యూట్ చేసేదాకా మీరు తీసుకెళ్ళొద్దు దయచేసి. వెంకటేశ్వర రెడ్డి గారు ఆగండి. ఏమైనా సరే రేపొద్దున మేము అధికారంలోకి వస్తాం. వెంకటేశ్వర రెడ్డి గారు, చంద్రబాబు నాయుడు గారు అది చేశారు, ఇది చేశారని చెబితే ప్రజలు ఒప్పుకుంటారా? పీసీఆర్ ఐ రిక్వెస్ట్ ప్రజలు ఒప్పుకుంటారండి? ప్రజలకు వచ్చింది పరిపాలించడం, మీరు ఏం చెప్తారో అది చేయటం. వెంకటేశ్వర రెడ్డి గారు చాలాసేపు మీతో మాట్లాడించా, వేరే ప్యానల్ మెంబర్స్ కూడా మాట్లాడించాల్సిన బాధ్యత నా పైన ఉంది. మీరు వెయిట్ చేస్తే నేను వాళ్ళతో మాట్లాడిస్తా. రైట్ మస్తాన్ రావు గారు మీరు వింటా ఉన్నారు అప్పటి నుంచి కామెంట్స్. మేము అన్న దాంట్లో, ఎందుకంటే మేము మిడిల్ మ్యాన్ లాగా ఉండి
అటు జరిగింది, ఇటు జరుగుతూ ఉన్నది, రేపు జరగబోయేది అన్నిటికీ మీరు అనలిస్టులు ఎలాగో మేము మీడియా మిత్రులం కూడా అలాగే. కాబట్టి మేము మిడిల్ మెయిన్ లాగా ఉండి మేము చెప్పినటువంటి కామెంట్స్లో ఏమైనా తప్పు ఉందా? అలాగే మీరు 2 పార్టీల నుంచి ఉన్నటువంటి కామెంట్స్ మీరు విన్నారు, దీనిపై మీ స్పందన ఏంటి మస్తాన్ రావు గారు? నేను ఇందాకే ఈ విషయం మీద స్పష్టం చేశానండి. ఇది లడ్డూ కల్తీ అనే విషయం మీద వచ్చే మొదటగా ఆరోపణలు వచ్చిన నేపథ్యంలో అవును, ఆ లడ్డూ కల్తీ అనేది తేలాల్సిన అంశాన్ని పక్కన పెట్టేసి వైసీపీ గానీ, టీడీపీ గానీ, లేదంటే జనసేన గానీ, బీజేపీ గానీ ఇవన్నీ కూడా ఆఖరికి లడ్డూ వివాదం కాస్త జగన్ గారి డిక్లరేషన్, పవన్ కళ్యాణ్ గారి ప్రాయశ్చిత్త దీక్ష, ఇట్లా రాజకీయ ఎత్తులు పై ఎత్తులకు అదొక అంశంగా శ్రీవారి యొక్క ప్రసాదం కల్తీ విషయాన్ని పక్కన పెట్టేసేసి రాజకీయ రంగు పులుముకుంది. ఇదంతా పరిశీలించింది కాబట్టి సుప్రీంకోర్టు ఈ రోజు స్పష్టంగా ఈ విషయాలు ఎప్పుడు కూడా రాజకీయాలకు వాడద్దు, రాజకీయాలకు వాడినట్లయితే శ్రీవారి భక్తుల మనోభావాలు, సెంటిమెంట్లు దెబ్బతింటాయి. ఉదయాన్నే లేచి వెంకటేశ్వర సుప్రభాతాన్ని విని వాళ్ళ దైనందిన కార్యక్రమాలను ప్రారంభించే భక్తులు కోట్లాదిగా ఉన్నారు. ఇక్కడే కాదు, ప్రపంచవ్యాప్తంగా ఉన్నారు, మన జాతీయ స్థాయిలో ఉన్నారు. నార్త్ ఇండియా చూస్తే బాలాజీ అని పిలుస్తారు, ఇక్కడ వెంకటేశ్వరం పిలుస్తారు. ఇక అక్కడ చెప్పనవి కాదు, ఎందుకంటే లక్షలాది మంది నిత్యం వస్తా ఉన్నారు. ఈ రోజు 4 లక్షల కోట్ల రూపాయల ఆస్తులు శ్రీవారికి వచ్చాయన్నా కూడా ఆ భక్తుల యొక్క ఆశీస్సులతోనే, లేకపోతే భక్తులు వెంకటేశ్వర స్వామి మీద ఉన్న నమ్మకం బట్టే వస్తాం. ఇప్పుడే చూసినట్లయితే ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడే స్టేట్మెంట్ ఒకటి ఇచ్చారు, నేను ఇప్పుడే చూశాను. ఇందాక మీ డిస్కషన్ జరుగుతున్నప్పుడు ఆయన ఏమంటారంటే, గతంలో ఉన్న తిరుమల తిరుపతి దేవస్థానాలు బోర్డులు ఏవైతే ఉన్నాయో ఆ బోర్డుల నిర్ణయాల వల్ల ప్రసాదాల్లో నాణ్యత లోపించింది. కాబట్టి గత పాలక మండలి తీసుకున్న నిర్ణయాలన్నింటినీ కూడా సమీక్షించి సంస్కరణలు తీసుకొచ్చే బాధ్యత మా కూటమి ప్రభుత్వం తీసుకుంటుంది. తప్పుడు నిర్ణయాలు, అపవిత్ర చర్యలకు సంబంధించిన కారకులైన వారి మీద చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటుందని కూడా చెప్తూనే సుప్రీంకోర్టు ఏదైతే ఇప్పుడు నిర్ణయం తీసుకుందో దాన్ని ఆయన స్వాగతించారు. సత్యం వెలుగులోకి వస్తుంది అనేది కూడా ఆయన ఇప్పుడే ప్రకటించారు. సో ఈ రాజకీయ విమర్శలు ఎక్కడ ఈ స్టేట్మెంట్ లో చేసినట్టు కనపడలేదు, ఎవరి మీద ఆరోపణలు ఏం చేయలేదు. ఆయన సత్యం వెలుగులోకి వస్తుంది, ఏదైతే ఉన్నాయో ఈ అపవిత్ర కార్యక్రమాలు, ప్రసాదాల్లో నాణ్యత లోపించిన వాటి మీద సమీక్షించి వాటిని ప్రక్షాళన చేసి సంస్కరణలు తీసుకొస్తామని కూడా ఆయన ప్రకటించారు. అదేవిధంగా రాజకీయ నాయకులు అందరూ కూడా నా ఉద్దేశం ప్రకారం ఇట్లా రాజకీయాలు ఎత్తులపై ఎత్తులు వీళ్ళని తిట్టుకోవటము, లేకపోతే రాజకీయంగా విమర్శలు చేసుకోవటం, లేదా డిక్లరేషన్ అంశాలు తెర మీదకి తేవడం, ఇవన్నిటికంటే కూడా అక్కడ ప్రసాదం కల్తీ విషయంలో ఎటువంటి జరిగిందా లేదా, ఇప్పటి వరకు వచ్చిన ఆరోపణలు వాస్తవాలు వెలుగులోకి వచ్చే వరకు కూడా వీళ్ళందరూ కూడా ఈ కువిమర్శలను ఆపేస్తే బాగుంటుంది అనేది నా ఒపీనియన్. రైట్, థ్యాంక్ యూ. రైట్, నేను ప్యానల్ మెంబర్స్ అందరికీ 4 ప్యానల్ మెంబర్స్ ఉన్నారు ఇవాళ మనతో పాటు. మనం లాస్ట్ 4 మినిట్స్ నా చేతిలో ఉంది. ఈ 4 మినిట్స్లో నేను ఒక్కొక్క ప్యానల్ మెంబర్ దగ్గర నుంచి ఒక్కో నిమిషం కంక్లూజన్ కోరుతా ఉన్నా. మొదటగా టీడీపీతో మొదలు పెడదాం, వైఎస్ఆర్సీపీ లీడర్తో ఎండ్ చేద్దాం, ఎందుకంటే బాగా ఇబ్బంది పడుతుంది వైఎస్ఆర్సీపీ పార్టీ కాబట్టి. రైట్, బాలగురుస్వామి గారు, మీరు దీన్ని ఎలా కంక్లూడ్ చేయాలనుకుంటున్నారు? అసలు సుప్రీంకోర్టు కామెంట్స్ కావచ్చు, మొత్తం జరిగినటువంటి డిస్కషన్ కావచ్చు ఇవాళ. సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ని మేము స్వాగతిస్తున్నాం. దాంట్లో ఎటువంటి కండిషన్స్ లేవు, ఆలోచనలు లేవు. ఎందుకనంటే స్టేట్ వాళ్ళు ఉన్నారు, సెంట్రల్ వాళ్ళు ఉన్నారు, ఫుడ్ కార్పొరేషన్ కి సంబంధించిన వ్యక్తులు ఉన్నారు. కాబట్టి సుప్రీంకోర్టు నిర్ణయాన్ని మేము స్వాగతిస్తున్నాం. తప్పు ఎక్కడ జరిగినా కూడా తేలాల్సిన అవసరం ఉంది, దాన్ని మేము కట్టుబడి ఉన్నాము, కట్టుబడి చేస్తున్నాము. అయితే వెంకటేశ్వర రెడ్డి గారు మాట్లాడిన మాటలన్నీ కూడా ఎంతసేపు పాపం గసొచ్చేటట్టు మాట్లాడాడు. తాడి చెట్టు ఎందుకు ఎక్కావయ్యి అంటే దూడగడ్డి కోసం ఎక్కాను. ఆ టైప్ లో ఆయన ఈ సంక్షేమ పథకాలు అంటాడు, ఆడ వరదలు అంటాడు, లేకపోతే కలెక్టరేట్ ముట్టడు అంటాడు, ఇవన్నీ చెప్తున్నాడు. అంతే, అతను సబ్జెక్ట్ మీద నిలబడి మాట్లాడలేక ఏదేదో ఎత్తుకొచ్చి పులుగుతా ఉన్నాడు. దానికి తాడి చెట్టు ఎందుకు ఎక్కావంటే దూడగడ్డి కోసం ఎక్కాను అన్నట్టుగా అట్లా ఉంది. మేమైతే ఖచ్చితంగా ఈ ఎంక్వైరీలో తేలుతుంది. ఎవరు ఎంత పెద్ద వ్యక్తులు ఉన్నా కూడా వదిలే ప్రసక్తే లేదు. వాళ్ళని మాత్రం నేను ఫస్టే చెప్పాను, మళ్ళా కూడా చెప్తున్నాను, అవసరమైతే అలిపిరి గేట్ దగ్గరే వీళ్ళందరికీ ఉరి తీయాల్సిన అవసరం కూడా ఉందని చెప్పేసి నేను తెలియజేస్తాను. థ్యాంక్ యూ గురుస్వామి గారు. కృష్ణాంజనేయులు గారు, కంక్లూడ్ ఇట్ సార్, ఫైనల్ కంక్లూజన్ ఒక్క మాటలో. గురుస్వామి గారు కానీ లేకపోతే తెలుగుదేశం పార్టీ వాళ్ళు కానీ
మళ్ళీ సుప్రీంకోర్టులో ఇప్పుడు ఈ కేసు కొనసాగుతూనే ఉంటది. మ్మ్. ఇప్పుడు దీంట్లో నిందితులను ఉరి తీయాలనే దాని మీద ఆయన ఒక పిటిషన్ వేయమనండి గురుస్వామి గారు, బాగుంటుంది. ఎందుకంటే మనం డిబేట్ లో మాట్లాడుతున్నప్పుడు అన్ని బాగానే ఉంటాయి. మ్మ్. ఎందుకు ఈ మాట అన్నానంటే గురుస్వామి గారు, మనం మాట్లాడేటువంటి మాటలకి చేతలకి రెండింటి మధ్య సంబంధం ఉండాలి. ఎందుకు అంటే ప్రభుత్వంలో ఉండేటువంటి మీరు టీడీటీ సంబంధించినటువంటి లడ్డు వివాదానికి సంబంధించినటువంటి విషయంలో వాళ్ళ మీద వీళ్ళ మీద ఆరోపణలు చేశారు తప్ప ముందు దర్యాప్తుకు వేయాల. తర్వాత మాట్లాడిన తర్వాత సిట్టు వేశారు. కానీ దర్యాప్తు చేయాలి, ఎవరైనా సరే శిక్షించాలి, సిబిఐ దర్యాప్తు కావాలి, అవసరమైతే సుప్రీంకోర్టు జడ్జితో విచారణ జరపండి అని వేసిన వాళ్ళు ఎవరు అని అంటే, ఎవరైతే మీరు ఆరోపణలు చేస్తున్నారో వైవి సుబ్బారెడ్డి వాళ్ళు Right, right. వేశారు. Conclude, కాబట్టి ఇక్కడ ఎవరికి కృష్ణాంజనేయులు గారు ఏం conclude నిజాయితీ అండి. ఉంది ఏంటి అనేటువంటి విషయం జనం అయితే గమనిస్తున్నారు అనేటువంటి విషయాన్ని మాత్రం గుర్తుపెట్టుకోండి అంతే. రైట్, థ్యాంక్ యూ. మస్తాన్ రావు గారు కంక్లూడ్ అండి ప్లీజ్. అదేనండి, ఇప్పుడు మనం గుర్తించాల్సిన అంశం ఏంటంటే అక్కడ శ్రీవారి తిరుమలలో శ్రీవారి భక్తులకు సంబంధించిన అంశాలను ఇప్పటికైనా కూడా అందరూ కూడా ఈ రాజకీయ పరమైన విమర్శనాన్ని మాని టీటీడీ బోర్డులో నియమించేటప్పుడు రాజకీయ పునరావాస కేంద్రంగా మార్చకుండా ఎమ్మెల్యే టికెట్ ఇవ్వలేదనో, లేకపోతే ఒక ఎంపీకి టికెట్ ఇవ్వలేదనో, మంత్రివర్గంలో స్థానం కల్పించలేదనో, లేదా తమకేదో న్యాయానికి సంబంధించిన కొన్ని మేళ్లు చేశారనో తీసుకొచ్చి వాళ్ళందరినీ బోర్డు సభ్యులుగా లేకపోతే చైర్మన్లుగా ఆధ్యాత్మికత కానీ సేవాభావం కానీ లేని వాళ్ళని, వాణిజ్యపరమైన నిర్ణయాలు తీసుకునే వాళ్ళందరినీ ఇక్కడ డంప్ చేస్తారు. వాటిని పక్కన పెట్టేసేసి స్వామీజీలు కావచ్చు, మఠాధిపతులు కావచ్చు, ఒక సనాతన బోర్డు ఏదైతే ఆయన ప్రతిపాదన చేశారో పవన్ కళ్యాణ్ గారు, అది జాతీయ స్థాయిలో కానీ ఇక్కడ కానీ ఒక నిర్ణయం తీసుకొని అల్టిమేట్ గా శ్రీవారి భక్తులకి సంబంధించి సెంటిమెంట్లు కానీ వాళ్ళ యొక్క గౌరవాన్ని కానీ పెంపొందించే విధంగా, వాళ్ళకి సౌకర్యాలను కల్పించే విధంగా వాటిని జాగ్రత్తగా అక్కడ అందించే సేవల విషయంలో కానీ, లేదంటే ప్రసాదాల విషయంలో కానీ ఎటువంటి అపవిత్రతకు తావు లేకుండా ఉండే ఒక మంచి బోర్డుని, ఆధ్యాత్మిక సేవాభావం కలిగిన, లాభాపేక్ష లేదంటే అవినీతికి పాల్పడతారనే అంశాలు ఉన్న వారిని ఎవరిని కూడా దానిలో చోటు చేసుకోకుండా మంచి వారిని నియమించడం ద్వారా ఇకపై ఇలాంటివి ఆరోపణలు కానీ వాటికి కానీ అవకాశం లేకుండా ఉంటుంది అనేది నా అభిప్రాయం. రైట్ సార్. వెంకటేశ్వర రెడ్డి గారు ప్లీజ్ కంక్లూడ్ ఇట్, ఎందుకంటే మనకు ఒకటే నిమిషం టైం ఉంది. ఒకటే, ఏదైతే చంద్రబాబు నాయుడు గారు బీఫ్ టాలో కలిసిందని ఆరోపణ చేశారో ఆ విషయాన్ని తేల్చలేకపోతే దోషుల్ని మా ఉద్దేశం తిరుమల తిరుపతి దేవస్థానంలో ఎటువంటి అపచారం జరగలేదు. అపచారం జరిగి ఆరోపణ చేస్తున్న వాళ్ళు ఈ విషయాన్ని తేల్చలేకపోతే ముందు ముఖ్యంగా బేషరతుగా హిందూ సమాజానికి చంద్రబాబు నాయుడు గారు క్షమాపణ చెప్పాలి, అట్లనే రాజీనామా చేయాలి. చేసిన ఆరోపణలను తెచ్చలేకపోతే బేషరతుగా హిందూ సమాజానికి క్షమాపణ చెప్పి రాజీనామా చేయాలనేది మా ఉద్దేశం. రైట్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్ టు ఆల్ మై ప్యానల్ మెంబర్స్. థ్యాంక్స్ అండి. ఈ పూట మాతో పాటు ఈ డిస్కషన్లో పాల్గొన్నందుకు ఫర్ ద పీపుల్లో నాకు తెలిసి వైఎస్ఆర్సీపీ పెట్టినటువంటి డిమాండ్ చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది. రైట్, బట్ హవెవర్ ఇక్కడ ఒకటి గుర్తుపెట్టుకోవాలి, కోర్టు పరిధిలో ఉంది, అది కూడా సుప్రీంకోర్టు పరిధిలో ఉంది. ఇద్దరు సిబిఐ నుంచి, ఇద్దరు గవర్నమెంట్ నుంచి, ఒక్కరు FSSAI నుంచి, మొత్తం 5 మందితో కూడినటువంటి ఇండిపెండెంట్ బాడీని ఏర్పాటు చేసి దీనికి సంబంధించి ఎంక్వైరీ చేయమని సుప్రీంకోర్టు చెప్తా ఉంది. వెయిట్ అండ్ వాచ్ ఏం రిజల్ట్ వస్తుంది అనేటువంటిది. అప్పటి వరకు రాజకీయాల నుంచి తిరుమలని కానీ తిరుమల లడ్డుని కానీ దూరం పెడితే మంచిదని కోరుకుంటూ థ్యాంక్ యూ సో మచ్.